సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, నీ జీవితంలో ఇద్దరు స్త్రీలు చేస్తున్న ద్రోహాన్ని నువ్వు తెలుసుకున్నావు అంటే చాలా బాధపడిపోతావు. నీ మనసు చాలా సున్నితమైనది తల్లి. ప్రతి ఒక్కరిని కూడా నా వాళ్ళే అనుకుంటావు. నాకు మిత్రులే కదా అని భావిస్తావు. ప్రతి ఒక్కరితో కూడా మంచిగా ఉంటావు. అందరికీ కష్టం లేకుండా అందరు సంతోషంగా ఉండాలి అని నువ్వు కోరుకుంటావు. కానీ నీతోనే ఉంటూ, నీ పక్కనే ఉంటూ, నీ వెనకాల ఎంతో పెద్ద కుట్రలు అనేటివి వాళ్ళు చేస్తున్నారు. ఆ ఇద్దరు స్త్రీల కన్ను నీ మీద పూర్తిగా పడింది తల్లి. ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ నిన్ను ఎలా తొక్కేయాలి, ఎలా నాశనం చేయాలి అని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను వాళ్ళకి ఏం ద్రోహం చేశాను, వాళ్ళ సొమ్ము నేనేం తిన్నాను, వాళ్ళకి ఏమి ఎగ్గొట్టాను, నేనేదైనా అప్పు తీసుకొని వాళ్ళకి ఎగ్గొట్టానా, లేదా వాళ్ళ వస్తువులు ఏదైనా తీసుకున్నానా బాబా, ఎందుకు బాబా వాళ్ళు నా మీద ఎందుకు ఇంత కుట్ర పన్నుతున్నారు అని నువ్వు నన్ను అడగాలనుకుంటున్నావు కదా. అన్నిటికీ సమాధానం ఈ సాయి చెప్తాడమ్మా. కాస్త ఓపికగా ఈ సాయినాథుడు చెప్పే సందేశాన్ని నువ్వు విన్నావు అంటే ప్రతిదీ కూడా నీకు పూర్తిగా అర్థమవుతుంది. వాళ్ళు ఎవరు, ఆ ప్రమాదం నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలి, ప్రతిదీ కూడా ఈ సాయినాథుడు వివరిస్తాడు. పూర్తిగా విను. ఎప్పుడూ ఉండేదే కదా, ఇది కొత్త ఏముంది అనుకుని నెట్టివేయకు. ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించినది. ఎంతోమంది, కోట్ల మంది సాయి భక్తులలో ఇది నిన్ను వెతుక్కుంటూ నీ కంట పడింది అంటే ఇది నీ జీవితానికి సంబంధించినది అని అర్థం చేసుకో. నన్ను కూడా తొక్కేయాలని చూసేవాళ్ళు ఉన్నారా బాబా, నా జీవితాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు ఉన్నారా బాబా, అసలు ఎవరు బాబా వాళ్ళు, నాకు భయంగా ఉంది బాబా అని నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి. ఎలాంటి భయము వద్దమ్మా. ఈ సాయినాథుడు నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి ప్రమాదం అనేది రాదు. నిన్ను ఎప్పటికప్పుడు కూడా హెచ్చరిస్తూ నిన్ను జాగ్రత్త పరుస్తూ ఉంటాను. ఈ సాయి సందేశాలు నీకోసమే అందుతూ ఉంటాయి తల్లి. కాస్త శ్రద్ధగా వినిబిడ్డ. వాళ్ళు నీ వాళ్ళే, నీ వెంటే ఉంటున్నారు. నీకు ఎంతో ప్రేమపూర్వకమైన మాటలు చెబుతున్నారు. తేనె పూసిన కత్తుల వలె ప్రవర్తిస్తున్నారు. కానీ అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. నువ్వు చేసే పని, వ్యాపారం, ఇంట్లో ప్రతిదీ కూడా వాళ్ళతో చెప్పుకుంటున్నావు. అలా చెప్పుకోవడం వల్లే నీ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతున్నాయి తల్లి. నువ్వు ఎవరి దగ్గర కూడా చేయి చాపకుండా బతుకుతున్నావు. నీ కష్టం నువ్వు చేస్తున్నావు. రూపాయి కూడబెట్టుకొని నలుగురి దగ్గర కూడా బెట్టుగా గర్వంగా బతుకుతున్నావు. అది వాళ్ళకి నచ్చటం లేదు. తనలాగే మేము కూడా ఎంతో కష్టపడుతున్నాము, అయినా మాకు ఆ కష్టానికి ఫలితం రావటం లేదు. ఎందుకు, తనెందుకు సంతోషంగా ఉంది, మేమెందుకు బాధలు పడుతున్నాము అంటూ నువ్వు బాగుంటుంటే వాళ్ళు చూసి ఓర్చుకోలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు తల్లి. నీ మీద నీ వాళ్ళకి చెడుగా మాటలు చెప్పి నీకు వాళ్ళని దూరం చెయ్యాలి అని ప్రయత్నాలు చేస్తున్నారమ్మా. సమాజంలో నీకున్న మంచి పేరుని తుడిచిపెట్టేసి దుష్ప్రచారం చేసి నిన్ను ఒక చెడ్డ వ్యక్తిగా సృష్టించాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూడు బిడ్డ, నువ్వు కాస్త వాళ్ళ మాటల్లో ఉన్న గూఢార్థాన్ని గమనించుకోవాలమ్మా. వాళ్ళ కళ్ళల్లో ఉన్న విషాన్ని నువ్వు గుర్తించాలి. వాళ్ళకు అసలు ఎందుకు నా మీద ఇంత కుట్ర, ఎందుకు నా మీద ఇంత కక్ష అని నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి. ఇది నీ మీద మాత్రమే కాదమ్మా. నీలాగా మంచి మనసుతో ఎవరి దగ్గర కూడా చేయి చాపకుండా ఎవరైతే బ్రతుకుతుంటారో, ఎవరైతే ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకోరో అలాంటి వాళ్ళందరికీ కూడా ఎదురవుతున్న పెద్ద సమస్య ఇదేనమ్మా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. పళ్ళున్న చెట్టుకే కదమ్మా రాళ్ళ దెబ్బలు. అలాగే నీలో ఉన్న ఆ మంచితనమే వాళ్ళల్లో శత్రుత్వాన్ని పెంచుతుంది తల్లి. నువ్వు అందరూ బాగుండాలి అని కోరుకుంటావు. కానీ వాళ్ళు మాకంటే ఎవరు బాగుండకూడదు, మాకంటే ఎవరు సంతోషంగా ఉండకూడదు అని ఆలోచిస్తారు. కాబట్టేనమ్మా వాళ్ళు ఎంత చేసినా, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఆగిపోతున్నారు. నువ్వు ఎదుగుతుంటే చూసి ఓర్చుకోలేక నిన్ను తొక్కేయాలనే ప్రయత్నం అనేది చేస్తున్నారు తల్లి. కాబట్టి నీ ఇంట్లో విషయాలు ఎప్పుడు కూడా వాళ్ళతో పంచుకునే ప్రయత్నం చేయకు. ఇక నుంచి వాళ్ళకి కాస్త దూరంగా ఉండు. అలా కాకుండా నువ్వు ఎప్పటిలాగా వాళ్ళతో యథావిధిగా ఉన్నావు అంటే వాళ్ళు చేసే కుట్రని నువ్వు గ్రహించుకోలేవు తల్లి. అప్పటికి ఈ సాయినాథుడు కూడా నిన్ను కాపాడలేకపోవచ్చమ్మా. కాబట్టి ఈ సాయి సందేశాన్ని శ్రద్ధగా విని నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండగలిగితే నీతో పాటు నీ వాళ్ళను కూడా కాపాడుకునే ఒక మంచి ఆలోచన అనేది నీకు కలుగుతుంది. నీ వెనకాల జరుగుతున్న కుట్రని, ఆ విషాన్ని నువ్వు గ్రహించుకోగలవు, జాగ్రత్త పడగలవు తల్లి అంటూ ఈరోజు మన బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అందించారండి. మరి బాబాగారు ఇవాళ ఇచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా ఉపయోగపడేలా ఉంది అనేది నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఓం సాయిరామ్.